హలో నమస్తే. నా పేరు పెండ్యాల ప్రసాద్. ఇక్కడ మీకు సిరి హోమ్స్ నేచర్ ఇంటిగ్రేటెడ్ లివింగ్ అని ఎందుకు వచ్చిందో, అసలు ఈ ఆర్గానిక్ థాట్స్, బిహేవియర్, ఆర్గానిక్ నేచర్, ఆర్గానిక్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళందరికీ ఒక కాలనీ ఎలా ఉంటే ఎలా ఉంటుందో బాగుంటుందో దాని గురించి ఈ కాలనీ రావడం జరిగిందని చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఇది స్టేట్ హైవే. ఈ స్టేట్ హైవేలో నుంచి ఇలా వస్తే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనకు సెలబ్రేషన్ పాయింట్ అని ఒకటి పెట్టాము. తర్వాత ఇక్కడ క్లబ్ హౌస్, అన్ని అర్బన్ ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. జిమ్, న్యాచురల్ ఆర్గానిక్ స్టోర్, మ్యాడ్ అంటే మ్యూజిక్ ఆర్ట్, డ్యాన్స్ రూమ్, బ్యాంకెట్ హాల్ అని, ఇవి సర్వెంట్ క్వార్టర్స్. ఈ మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలానే మీకు ఇక్కడ వాకింగ్ ట్రాక్, ఇది గజేబోస్, పారా వస్తాయి. ఇక్కడ హట్స్ లాంటివి వస్తాయి. మీకు ఇక్కడ మీటింగ్ పాయింట్ ఉంటుంది. సో మీకు ఇదంతా ఒక 40% ఓపెన్ స్పేస్ ఉంది. ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ పారాగోలాస్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ చిన్న ప్లేస్, వాకింగ్ ట్రాక్ ఎల్డర్స్కి. సో ఇవన్నీ మీకు ఏంటంటే ఇక్కడ మీకు చూస్తే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, కొన్ని కార్నర్ బిట్స్ నార్త్ ఫేసింగ్ కూడా చేయొచ్చు. సో మొత్తం 55 ఫ్లాట్స్. అంటే చాలా సెలెక్టివ్గా ఓన్లీ కొద్దిగా 500 అంటే మంచి స్పేస్ కోరుకునే వాళ్ళు, క్లీన్ ఎయిర్ కోరుకునే వాళ్ళు, కెమికల్ ఫ్రీ ఫుడ్ కోరుకునే వాళ్ళ కోసం మంచి ఓపెన్ స్పేస్గా ఉండాలని చెప్పి ఈ 500 స్క్వేర్ యార్డ్స్ కాన్సెప్ట్ పెడతాం జరిగింది. సో ఇక్కడ మీకు 40 ఫీట్ రోడ్, ఇది 40 ఫీట్ రోడ్, ఇది 40 ఫీట్ రోడ్, ఇది 40 ఫీట్ రోడ్. సో ఇది స్టేట్ హైవే. ఈ స్టేట్ హైవే కనెక్టింగ్గా ఈ స్టేట్ హైవే 2 నేషనల్ హైవేస్ మధ్యలో ఉంటుంది. సో మీకు ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ అన్నీ ఏ వెంచర్లోనో ఉంటాయి. బట్ మా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఇటు సౌత్ సైడ్ మొత్తం ఇళ్ళు వచ్చినాయి, అలానే వెస్ట్ సైడ్స్ కూడా ఇళ్ళు ఉన్నాయి. బట్ ఈస్ట్ సైడ్ అంటే మన కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని, ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ మన కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని మా సిరి ఫార్మ్స్కి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. సో వీటిల్లో మనము ఉప్పు తప్పించి మనం అన్నీ పండియచ్చు. ఓకే. సో వాటిలో మనము ఆర్గానిక్ అని కూడా కాదు, కంప్లీట్ ఆర్గానిక్, ప్రకృతి వ్యవసాయానికి కొద్దిగా తేడా ఉంది. మనది కంప్లీట్ ప్రకృతి వ్యవసాయం. కంప్లీట్ ప్రకృతి వ్యవసాయంతో పండించిన మనము కూరగాయలను, ప్యాడీ, మెయిన్ రైస్ పండించడం జరుగుతుంది. అదే కాకుండా మళ్ళీ మనకి ఇప్పుడు ఒక 500 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కనుక తీసుకుంటే ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో మనకి కిచెన్ గార్డెన్ బెడ్స్ వస్తాయి. అంటే ఒక 4 బెడ్స్ వస్తాయి. సో మీరు నమ్మశక్యంగానే నిజం ఏంటంటే ఈ కిచెన్ గార్డెన్లో వేసిన 4 మన ప్లాట్లో వేసిన 4 బెడ్స్ నుంచి మినిమం 2 to 3 ఫ్యామిలీస్ ఇయర్ మొత్తం మనము కెమికల్ ఫ్రీ, అంటే 100% మనకి ఏమాత్రం కెమికల్స్ కొట్టినటువంటి వెజిటేబుల్ ఫుడ్ వస్తుంది. దట్ ఈస్ ద కీ యూఎస్పీ ఆఫ్ అవర్ సిరి హోమ్స్.